మాస్టర్ అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం చింతపల్లి మండలం నీరుతోటపాలెం దగ్గర దాడి జరిగింది. మొదట కోడిగుడ్లతో దాడి చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత కత్తులతో దాడికి దిగారు ఓ వర్గం. దాడిలో అటు అభినయ్ దర్శన్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి సోషల్ మీడియాలో. దాడి ఎందుకు చేశారన్నటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావడం లేదు. భరోసా పేరుతో పార్టీ పెట్టాడు అభినయ్ దర్శన్. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన పాదయాత్రకి ఈరోజు బ్రేక్ పడింది. అక్కడి నుంచి ఆయన ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి తన కారు ఖరాబ్ అయిందని చెప్పి ఆ కారుకి ఏదో చిన్న డ్యామేజ్ అయింది. ఆ కార్ని సరి చేసుకోవడం కోసమని ఆయన వేరే ఒక ప్రాంతానికి వెళ్తున్నారు నీరుతోటపాలెం దగ్గర నుంచి. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా కారుపై అటాక్ జరిగింది. చింతపల్లి మండలం పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో నీరుతోటపాలెంలో ప్రస్తుతానికి ఆయనపై దాడి జరిగింది. సో దాడి జరిగినటువంటి వెంటనే ఆయన అక్కడి నుంచి ఒక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో జర్రాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో చాలా భయంకరంగా ఆయన వెళ్తున్న సమయంలోనే కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. కారు ఒక్కసారిగా ఆపేసరికల్లా ఆయనని కారులో నుంచి బయటికి లాగి కారు అద్దాలు పగలగొట్టేసి ఆయనని ఒక అడవిలో సుమారుగా చుట్టూ చెట్లే ఉన్నాయి, ఆ చెట్ల పొదల మధ్యలో ఆయనని చాలా భయంకరంగా దాడి చేసి ఆయన అక్కడి నుంచి హతమార్చే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఏమైంది? భాను ఫోన్ చేయి. అరే అమ్మో, నా కొడుకులు పోయారు. అయ్యగారు అరే సుధా. సో రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్న అభినయ్ దర్శన్ పూర్తిగా కూడా దాడి చేసిన తర్వాత రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న విజువల్ కనబడుతుంది. పిక్చర్ ప్లే చేయండి. ఆ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న విజువల్ చూస్తూ ఉంటే ఎంతలా ఆయనపై దాడి జరిగిందో అర్థమవుతోంది. సో కొంతమంది వ్యక్తులు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పి కావాలని దాడి చేశారని స్వయంగానే వారితో ఫోన్లోనే మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుకొచ్చారు. ఎవరైతే అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆయన మేనేజర్ కిరణ్తో నేను ఫోన్లో మాట్లాడాను. సో కొంతమంది గుర్తులను దుండగులు అక్కడికి వచ్చి విజువల్లో మనం చూస్తున్నాం. ఎస్, అది ఫేస్కి మాస్క్ ధరించారు, హెల్మెట్ పెట్టుకున్నారు. సో ఆయన కార్ని అద్దాలు పగలగొట్టి కారు నుంచి బయటికి లాగి చాలా ఇక్కడ ఎగ్జాక్ట్గా దాడి జరుగుతుంది. అక్కడ కింద అభినయ్ దర్శన్ పడుకున్నాడు. అక్కడ ఆయన కింద పడిపోయిన తర్వాత ఆయనని చుట్టుముట్టి కొంతమంది వ్యక్తులు దాడి చేస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది పక్కనటువంటి వారిని పైన కూడా దాడి చేస్తూ ఉన్నారు, అందరినీ పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆ అడవిలో నుంచి ఆ చెట్ల మధ్యలో నుంచి వారంతా కూడా పరుగులు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒక భయానక వాతావరణం కనిపించింది ఆ వీడియోలో. సో ఒకసారి స్వయంగా నేను ఆయన మేనేజర్ కిరణ్తో కూడా మాట్లాడుకొచ్చాను లేటెస్ట్గా. సో ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ నేను మాట్లాడాను. ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. అభినయ్ దర్శన్ పరిస్థితి ఏంటో ఆయన మాటలు వినండి. హలో, అభినయ్ దర్శన్ సంబంధించిన వాళ్ళ? చెప్పండి. నేను మనోజ్ అండి, ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఏమైంది? ఏదో వీడియోస్ వస్తున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. అవును సార్, ఎవరో దాడి చేశారు సార్. ఎక్కడది? ఇక్కడ పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం దగ్గర నీరుతోటపాలెం అనే గ్రామం ఉంది సార్. నీరుతోటపాలెం గ్రామం. ఏంటి పాదయాత్ర ఉన్నారు అప్పుడైనా? లేదు సార్, ఈ రోజు పాదయాత్ర లేదు. కార్ రిపేర్ ఉంటే చేయించుకోవడానికి వెళ్తున్నాం సార్. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? చింతపల్లి అనే మండలం వెళ్తున్నాం సార్. అటాక్ చేసింది వెళ్తుంటే తెలియదు సార్. నేను కూడా కారులోనే ఉన్నా. కారులో నుంచి నన్ను లాగేసినారు, తర్వాత అద్దం పగలగొట్టినారు. తర్వాత నేను దిగిన తర్వాత నా మీద రాయి అయిపోయి తర్వాత ఈ వాడు కాదురా మనకు కావాల్సిందని చెప్పేసి ఎమ్మడబట్టినాడు. నేను ఒక సైడ్ ఉరికిన, అయ్యగారు సార్ ఫారెస్ట్ ఎట్టు ఉరికినాడు అర్థం కాలే నాకు. ఒక బుడ్డోడు ఉంటాడు సుధా అని, వాడిని ఎత్తేసి అవతలేసినారు. వాడిని ఎత్తేసి అవతలేసినారు. వాడు ఎడుపడ్డాడు తెలియదు, అయ్యగారు ఎట్టు ఉరికినారో తెలియదు. నలుగురు మాత్రం ఉన్నారు, 6 ఉన్నారు. నేను దూరం ఉరికినా, వీళ్ళు ఎట్టు ఉరికారు, ఆయన ఎట్టు ఉరికారో తెలియదు. మొత్తం ఉరికిన తర్వాత నేను ఒక 1/2 నిమిషం లోపు ఉరుగుతా వచ్చే లోపల ఆయన్ని ఇంకా దేంతో పొడిచారా నరికారా ఎట్ట చేశారో తెలియదు కానీ నెత్తురు అంతా ఉరుగుతున్నారు. ఈ నా కొడుకు పాదయాత్రకి చేయడానికి మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు ఒకడు వెళ్ళేటప్పుడు. ఏ టైంలో జరిగింది సార్? ఇది టైమింగ్ నాకు తెలిసి ఇప్పుడు కరెక్ట్ గా గంట అయి ఉంటుందండి. కరెక్ట్ గంట అయి ఉంటుంది సార్. 4:20 అనుకోండి, 4:20 ఆ మధ్య.
ఓకే, ఇప్పుడు ఎట్లా ఉన్నా అభినయ్ దర్శన్ ఒకడు మాత్రం వాళ్ళలో ఒకడు హెల్మెట్ పెట్టుకున్నాడు మాత్రం అరే ఈ నా కొడుకు మత మార్పిడి చేయడానికి వచ్చాడు అన్నాడు సార్. నన్ను కొట్టడానికి ఒకడు రాయడానికి వస్తే అరే ఈడు కాదురా మనకు కావాల్సిందని చెప్పేసి అన్నాడు ఒకడు. ఓకే, మీకు అనుమానం ఎవరైనా ఉందా మరి అక్కడ ఎవరు వచ్చారు అనేది? తెలియదు సార్, ప్రస్తుతానికి అనుమానం అయితే ఎవరి మీద లేదు మాకు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అభినయ్ దర్శన్ పరిస్థితి ఎలా ఉంది సార్? కాన్షియస్ లోకి అయితే రాలేదు, ఇక్కడ డాక్టర్ గారు క్యాన్ లా పెట్టారు, బేసిక్ ట్రీట్మెంట్ చేశారు సార్. ఎక్కడ హాస్పిటల్? కాన్షియస్ లోకి అయితే రాలేదు ఇంకా. ఎక్కడ హాస్పిటల్లో? ఇక్కడ చర్లా సార్. మీరు ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా సార్? నేను అడ్రస్ లైవ్ పెడతా, పంపించండి, నాకు పంపించండి. రైట్. సో పాదయాత్ర ఈరోజు బ్రేక్ అంట. పాదయాత్ర ఈరోజు బ్రేక్ అని తన కార్ ఏదో రిపేర్లో ఉందని చెప్పి నీరుతోటపాలెం దగ్గర నుంచి ఇంకొక మండల కేంద్రానికి చింత మండలం అనేది వెళ్తున్నారంట. సో అక్కడికి వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఒక్కసారిగా కొంతమంది వ్యక్తులు, అటవీ ప్రాంతం అంతా కూడా ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతంలో చుట్టూ అడవి ఉంటుంది, చెట్ల మధ్యలో నుంచి మార్గం ఉంటుంది. అది మెల్లే మార్గంలో కొంతమంది వ్యక్తులు అక్కడ రెక్కెను వేయించి ఆ కారు పైన ముందుగా కోడిగుడ్లతో దాడి చేసి ఆ తర్వాత ఆ కారు అద్దాలు పగలగొట్టి అభినయ్ దర్శన్ని ఆయనతో పాటుగా మరికొంతమంది వారందరూ కూడా బయటికి లాగి దాడి చేశారు అని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. సో ఈ దాడిలో అభినయ్ దర్శన్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అభినయ్ దర్శన్ని అక్కడి నుంచి తరలించారు. సో తలకి గాయమైంది. విజువల్స్లో డైరెక్ట్గా కొన్ని మీకు చూపించలేకపోతున్నాను, బట్ తలకి గాయమైంది. ఆయన నడుములో కూడా కొంత ఏదో కత్తి లాంటిదా లేకుంటే పదునైనటువంటి ఒక ఆయుధంతో దించడం జరిగింది. అక్కడ కూడా చాలా తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అభినయ్ దర్శన్కి. సో అభినయ్ దర్శన్ పరిస్థితి కూడా కొంత ఎక్స్ట్రీమ్గా ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మలా అందిస్తారు. నిర్మలా, అప్డేట్స్ ఏంటి? అభినయ్ దర్శన్పై దాడి చేసిన వ్యక్తుల్లో ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? సో తెలిసిన వ్యక్తుల పైన ఇది ఇంకేదైనా రాజకీయంగా ఆయనపై జరిగిన దాడి అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. కొన్ని గంటల క్రితమే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కూడా అభినయ్ దర్శన్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కూడా తను పోటీ చేస్తానని కూడా నామినేషన్ వేయడానికి కూడా ప్రయత్నించారు. అప్పుడు నామినేషన్ కుదరకపోవడంతో వెనకడు వేశాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా తను రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే ప్రవీణ్ పగడాల తను దూరమైన తర్వాత కూడా తన ఘటనలో చోటు చేసుకున్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు అభినయ్ దర్శన్ చాలా వరకు కూడా మేము కూడా ముందు నడవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక ఇదితోటి తను సొంతంగా ఇప్పుడు పార్టీ పెట్టుకోవడం కూడా జరిగింది. పార్టీ పెట్టి అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాదయాత్ర కూడా మొదలు పెట్టాడు. ఈ రోజు పొద్దున్నే కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ చేస్తున్నటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి అప్పటికే తనకు ఒక థ్రెట్ ఉంది అని చెప్పుకుంటూ కూడా తను కొన్ని మీడియా ఛానళ్లలో కూడా చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. నన్ను చాలా మంది బెదిరిస్తున్నారు, నువ్వు రాజకీయాల్లోకి రావద్దు అంటున్నారు అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే కోణంలో ఈ రోజు తనపై దాడి జరిగింది అనుకోవచ్చు. ఆ దాడి కూడా కక్షపూరితంగా చేశారు అనేదే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ కారు అద్దాల పైన మొత్తం కోడిగుడ్లతో దాడి చేసిన తర్వాత ఇక్కడ కొంతమంది పాస్టర్లు